శ్రీస్తుతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ వీరేశ్వర స్వామి క్షేత్రం సింహరాశి పుబ్బా నక్షత్రం 1వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది చింతపల్లి గ్రామంలో ఉంది. అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఒక కొత్త విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, మనకి 12 రాసులు ఉన్నాయి. జనరల్గా వారఫలాలు చూసుకోవడం, ఉగాది నాడు ఆదాయ వ్యయాలు చూసుకోవడం, ఇలాంటివన్నీ ఒక నమ్మకాలు ఉన్నాయి మన అందరికీ. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మనకి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం ప్రసిద్ధ శైవ క్షేత్రం, అంటే పంచారామాల్లో ఒకటి. అయితే మనం ఆ గుడికి వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడం అనేది అనాదిగా వస్తున్నది, మనకి అనుభవమే. కానీ దాని చుట్టూ, అంటే ద్రాక్షారామం గుడి చుట్టూ 108 శివలింగాలు ప్రతిష్ఠించి గుళ్ళు కట్టారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ గుళ్ళు ఏమిటంటే, ఇప్పుడు మనకి 12 రాసులు ఉన్నాయి. అంటే మేషం, మకరం, ధనుస్సు ఇలాగా. అయితే ప్రతి రాశికి 4 పాదాలు ఉంటాయి. వాటిని నక్షత్ర పాదాలు అంటారు. ఇప్పుడు ఈ నక్షత్ర పాదాలు, ప్రతి నక్షత్ర పాదానికి ఒక గుడి చొప్పున మొత్తం ద్రాక్షారామం చుట్టూ ఉన్నాయి. ద్రాక్షారామం అభిషేకం ఎలాగైతే చేయించుకుంటున్నామో, అలాగే మన రాశి ఏదైతే, ఇప్పుడు ఉదాహరణకి నా రాశి మేషం, నా నక్షత్రం భరణి. భరణి నక్షత్రం 1వ పాదం నాదైనప్పుడు నా రాశికి కల ఊరు ఏమిటంటే, కోలంక అనే ఊర్లో నా రాశికి సంబంధించిన శివాలయం ఉన్నది. సోమేశ్వర స్వామి ఆలయం అది. సో నేను అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది. ఇలాగా ఎవరి రాశి వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఈ ఏర్పాటు జరిగింది. దీన్ని భీమసభ అని అంటారు. అంటే అనాదిగా ఇది ఉన్నది. ద్రాక్షారామంలో ఉండే శాసనాల్లో కూడా దీని ప్రస్తావన ఉందని ప్రసిద్ధ వాస్తు పండితులు నాకు చెప్పడం జరిగింది. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి, మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న. శుభం భూయాత్. శివోహం. శ్రీ వీరేశ్వర స్వామి క్షేత్రం సింహరాశి పుబ్బా నక్షత్రం 1వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది చింతపల్లి గ్రామంలో ఉంది. పాద శివలింగ స్థానం. ద్రాక్షారామ క్షేత్రానికి ఉత్తరం దిశగా సుమారు 18 కిలోమీటర్ల దూరంలో చింతపల్లి అనే గ్రామం ఉంది. ఇది కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలంకు చెందింది. రామచంద్రాపురం గొల్లల మామిడాడ రోడ్డు మార్గంలో చింతపల్లి లాకులు ఉంటాయి. చింతపల్లి లాకులకు ఈశాన్యం దిశగా కరప వెళ్లే రోడ్డు మార్గంలో చింతపల్లి అనే గ్రామం ఉంది. ఇక్కడ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం ఉంది.
లింగము భీమసభలోని 108 శివలింగాలలో ఒకటిగా ప్రతీతి. ఈ ఆలయం వివరాలకు వస్తే, చింతపల్లి గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం చాలా ప్రాచీనమైనది. నేటి ఆలయం పిఠాపురం మహారాజుల కాలం నాటిది. ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, ప్రధానాలయం, తులసికోట, చండీశ్వరుడు, నాగబంధం మొదలైనవి ఉంటాయి. ముఖమండపంలో నందీశ్వరుడు, వినాయకుడు, ద్వారపాలకులు ఉంటారు. అంతరాలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, గణపతి ఉత్సవమూర్తులు ఉంటాయి. గర్భాలయంలో శ్రీ వీరేశ్వర లింగం దర్శనమిస్తుంది. స్వామివారి వామ భాగంలో శ్రీ భద్రకాళీదేవి కొలువుదీరి ఉంది. ఆలయంలో ప్రతినిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహిస్తారు. ఓం గణానాన్త్వా గణపతిగం వామహే కవిం కవేనాముపమస్రమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదనం గజాననం భూతగణాతిసేవితం కపితధ్వజం భూతబలసారరక్షితం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం విసజే భవరోగిణ నిధయే సర్వవిజ్ఞానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిజ్ఞానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ భద్రకాళి సమేత శ్రీ మహాగణాధిపతి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య శ్రీచక్రసేత శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామినే నమో నమః. మన చింతపల్లి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయం ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో ఆనుకుని ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారి ఆలయం ఆనుకుని భీమసభగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయం పొబ్బా నక్షత్రం 1వ పాదం వారు ఇక్కడికి వచ్చి అభిషేకాలు, అర్చనలు అది చేసుకుంటే వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్మకం. ఇలాగే ఈ రాశి లింగం కర్కాటక రాశి, సింహరాశిది. సింహరాశి లింగం ఉద్ధ సోమేశ్వరం వెల్లలో ఉంది. ఉద్ధ సోమేశ్వరం. అలాగే ఈ ద్రాక్షారామ భీమేశ్వర వారి భీమసభలో ఈ నక్షత్రాలు 27, రాశులు 12. ఈ 12 రాశుల్లో ఈ సింహరాశిలో పొబ్బా నక్షత్రం 1వ పాదంలో చింతపల్లిలో వేయించేసిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ పొబ్బా నక్షత్రం 1వ పాదం వచ్చినప్పుడు దూరాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి అభిషేకాలు, అర్చనలు చేసుకుని వారి వారి మనోభీష్టాలు నెరవేర్తానని చెప్పి భక్తుల నమ్మకం. ఓం నమః శివాయ. ఈ ఆలయానికి సంబంధించిన రవాణా సమాచారం. రామచంద్రాపురం బస్టాప్ నుండి సామర్లకోట బస్సులు వయా చింతపల్లి లాకులు, గొల్లల మామిడాడ మీదుగా ఉంటాయి. ప్రయాణికుల అభ్యర్థన బట్టి బస్సులు చింతపల్లి లాకుల వద్ద ఆగుతాయి. చింతపల్లి లాకుల నుంచి చింతపల్లి గ్రామంకు రవాణా సౌకర్యములు ఉండవు. వీటి మధ్య దూరం సుమారు 1.5 కిలోమీటర్లు మాత్రమే. చింతపల్లి కరప రోడ్డు లేదా గొల్లల మామిడాడ నుంచి చింతపల్లి శివాలయంకు ఆటోలు దొరుకుతాయి. వీటిని రాను పోను ఏర్పాటు చేసుకోవాలి. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న శుభం భూయాత్. శివోహం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.